నమస్కారం. గూగుల్ ఫామ్స్ ద్వారా క్వశ్చన్ పేపర్ని మీ మొబైల్లో ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టూల్ బార్లో మనం పూర్తి వెబ్సైట్ని టైప్ చేయాలి. www.drive.google.com ఇలా మనం పూర్తి వెబ్సైట్ని టైప్ చేసినట్లయితే మనకి డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎందుకంటే గూగుల్ ఫామ్స్ అనేది డ్రైవ్లో ఒక భాగము. ఇక్కడ డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ న్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ కొన్ని గూగుల్కు సంబంధించినటువంటి యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మోర్ అనే దానిపైన క్లిక్ చేసి మనకు గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్, గూగుల్ స్లైడ్స్ ఇలా గూగుల్ ఫామ్స్ కనిపిస్తుంది. ఇక్కడ మనం గూగుల్ ఫామ్స్ పైన క్లిక్ చేయాలి. గూగుల్ ఫామ్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ అన్టైటిల్డ్ ఫామ్ అని మనకు కనిపిస్తుంది. మనం ఇక్కడ ఒక టైటిల్ ఇచ్చుకోవాలి. టైటిల్ అలాగే డిస్క్రిప్షన్లో మీరు ఏం టెస్ట్ చేయబోతున్నారు అనేది ఇవ్వాలి. ఆ తర్వాత అన్టైటిల్డ్ క్వశ్చన్, ఒక మొదటి క్వశ్చన్ మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో తప్పకుండా మనకి స్టూడెంట్ నేమ్ కావాలి కాబట్టి నేమ్ అని టైప్ చేసి ఈ ప్రశ్నని మనం షార్ట్ ఆన్సర్గా మార్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళే రాస్తారు కాబట్టి దీన్ని రిక్వైర్డ్ అని క్లిక్ చేయాలి. అంటే తప్పనిసరిగా స్టూడెంట్ నేమ్ అనేది రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత కింద ప్లస్ అనే సింబల్ పైన ఇలా క్లిక్ చేస్తే మరొక ప్రశ్న వస్తుంది. ఇక్కడ మనము రోల్ నంబర్ తప్పకుండా ఇవ్వాలి. రోల్ నంబర్ని కూడా మనం టైప్ చేసేలాగా షార్ట్ ఆన్సరే ఇవ్వాల్సి ఉంటుంది. షార్ట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళు ఇక్కడ టైప్ చేస్తారు. లేదంటే డ్రాప్ డౌన్ బాక్స్లో మనం అన్ని రోల్ నంబర్స్ వరుసగా టైప్ చేసి వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా రిక్వైర్డ్ అని క్లిక్ చేయాలి. తర్వాత మరొక ప్రశ్న, మనం సెక్షన్, క్లాస్లో కొన్ని సెక్షన్స్ ఉన్నట్లయితే సెక్షన్ అని క్లిక్ చేయాలి. సెక్షన్ని మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లేదా డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెక్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి. ఏ సెక్షన్, ఇక్కడ సిడి మనకు ఇక్కడ సజెస్ట్ చేయడం జరిగింది. యాడ్ ఆల్ అని వచ్చినట్లయితే ABCD 4 సెక్షన్లు వచ్చాయి. ఇది కూడా రిక్వైర్డ్ అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనం ప్రశ్నల్ని మొదలు పెట్టాలి. ఎలా అంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ పైన మళ్ళీ క్లిక్ చేసి ప్రశ్న, మొదటి ప్రశ్న ఇలా మనం ప్రశ్నలు సెలెక్ట్ చేయాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనే క్వశ్చన్ నేను టైప్ చేశాను అనుకోండి. ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే వాళ్ళే రాయాలి కాబట్టి మనం షార్ట్ ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రశ్న తప్పకుండా రాయాలా వద్దా అనేది రిక్వైర్డ్ పైన క్లిక్ చేయాలి. అలాగే మరొక ప్రశ్న, రెండవది నేను తెలుగులో అడుగుతున్నాను. భూమికి పర్యాయ పదాలు రాయండి అని అడిగాను. ఇక్కడ నేను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మల్టిపుల్ ఆప్షన్స్ ఈ విధంగా యాడ్ చేయాలి. వసుధ, నేల. నేను మొట్టమొదటనే సరైనటువంటి సమాధానం ఇచ్చాను. మీరన్నిటికీ మొట్టమొదట సరైన సమాధానం ఇచ్చినా సరిపోతుంది. నింగి, నేల, మీరు ఎన్ని ఆప్షన్స్ అయినా ఇవ్వచ్చు. నేల, నీరు. నేను మొట్టమొదట సరైన సమాధానం ఇచ్చాను కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మనకి 3 డాట్స్ కనిపిస్తూ ఉన్నాయి. దీనిపైన క్లిక్ చేసి షఫిల్ ఆప్షన్ ఆర్డర్ క్లిక్ చేసినట్లయితే ఈ ఆప్షన్స్ అనేటివి అవే షఫిల్ అయిపోతాయి. ఈ ప్రశ్నకు సంబంధించినవి మాత్రమే ఇలా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ ప్లస్ ఒత్తి ఇలా క్వశ్చన్స్ అన్నీ చేసుకోవాలి. ఇక మనం దీన్ని క్విజ్ లాగా మార్చుకోవాలి. ఎలా అంటే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జనరల్ సెట్టింగ్స్, కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్, వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ మనం కలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. లిమిట్ టు 1 రెస్పాన్స్ అంటే ఒకటేసారి రెస్పాండ్ అవుతారు, మళ్ళీ చేయడానికి వీలుండదు. ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక సి సమ్మరీ చార్ట్స్ అండ్ టెక్స్ట్ రెస్పాన్సెస్
మనం ఏమైనా రెస్పాన్సెస్ ఇస్తే వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ విషయాలన్నీ కనిపిస్తాయి. తర్వాత ప్రజెంటేషన్లో షఫుల్ క్వశ్చన్ ఆర్డర్. మనం షఫుల్ క్వశ్చన్ ఆర్డర్ ఇచ్చినట్లయితే క్వశ్చన్స్ అన్నీ కూడా షఫుల్ అయిపోతాయి. అంటే మొదటి క్వశ్చన్ చివరికి అలా తారుమారైపోయి కనిపిస్తాయి. కావాలంటే షఫుల్ చేసుకోవచ్చు. షో ప్రోగ్రెస్ బార్. మనకి ఎంతమంది సబ్మిట్ చేశారో ఆ విషయాలన్నీ ఇక్కడ కనిపించాలంటే దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత క్విజెస్ ఉంది. క్విజెస్లో మనం దీన్ని తప్పకుండా ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసి మిస్డ్ క్వశ్చన్స్, కరెక్ట్ ఆన్సర్స్, పాయింట్ వాల్యూస్ వాళ్ళకి కనిపించేలాగా మనం సెట్టింగ్ చేంజ్ చేసుకొని ఇక్కడ సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసిన తర్వాత మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి వాళ్ళు సబ్మిట్ చేయగానే వాళ్ళకు రిజల్ట్ అనేది తెలిసిపోవాలి. అందుకే మనం ఏం చేయాలి, దీనిపైన ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ మార్క్ కనిపిస్తూ ఉంది, దీనిపైన క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేసినప్పుడు చూస్ కరెక్ట్ ఆన్సర్ అంటుంది. మనం ఏం చేయాలి, కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసుకోవాలి. మనం దీనికి తీసుకుందాం. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ఇలా టిక్ మార్క్ పైన క్లిక్ చేసి పాయింట్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. 1 మార్కా 2 మార్కులా అనేది. కరెక్ట్ ఆన్సర్ మనము వసుధ నేల నేను క్లిక్ చేశాను. ఇలా టిక్ మార్క్ వస్తుంది. డన్ దీనిపైన క్లిక్ చేస్తే ఇది మనం సరైన సమాధానం పెట్టినట్లే. వాళ్ళు సబ్మిట్ చేసిన తరువాత సరైన సమాధానం పెడితేనే వాళ్ళకు 1 మార్క్ ఇస్తుంది. లేదంటే తప్పు అని చూపించి సరైన సమాధానం కింద వాళ్ళకి కనిపిస్తుంది. ఈ విధంగా మనం క్వశ్చన్ పేపర్ అన్ని ఆప్షన్స్ అన్నీ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సెండ్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలి. ఇక్కడ దీనిని కొలాబరేట్ అంటే మనకు ప్యారలల్ టీచర్స్ ఉంటే ఆ టీచర్స్ ఈమెయిల్ ఇక్కడ మనం కొలాబరేట్ చేయొచ్చు. అంటే మీరు ఎలా చూస్తున్నారో వాళ్ళు కూడా దీనిని ఆ విధంగా చూసే అవకాశం ఉంటుంది. ఈమెయిల్ ద్వారా పంపొచ్చు, లేదా మనం లింక్ తయారు చేసుకోవచ్చు. షార్ట్ అండ్ లింక్ అని క్లిక్ చేసి దీన్ని కాపీ చేసి పెట్టుకోవాలి. ఈ కాపీ చేసిన దాన్ని మనం వాట్సాప్లో కానీ మెసేజ్ రూపంలో కానీ పిల్లలకి మనం పంపించవచ్చు. ఇక దీన్ని మనం ప్రివ్యూ కూడా చూడవచ్చు. ఇక్కడ ప్రివ్యూ అని క్లిక్ చేసినట్లయితే మనకు స్టూడెంట్ ఎలా ఆన్సర్ చేస్తాడో మనకు ఆ విధంగా వస్తుంది. చూడండి, ఇవన్నీ మనం ఫిల్ చేసి దీనికి సరైన సమాధానం పెట్టి ఇక్కడ సమాధానాలన్నీ రాసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు సబ్మిట్ చేస్తే ఎలా ఉంటుందో అలా మనం దానిని ప్రివ్యూ లాగా చూడవచ్చు.